అర్ధరాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది పార్ట్ 2 వీడియో ఇది. ఈ కాన్వర్సేషన్ ఏదైతే ఉందో కళ్యాణ్ తనుజ మధ్య నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. నేను ఏదైతే తమ్నైల్లో పెట్టానో దానికి జస్టిఫై చేస్తూ వీడియో ఉంటుంది. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 25 మంది తక్కువగా ఉన్నారు 10,000 అవ్వడానికి. ఇది అప్లోడ్ అయ్యేసరికి 10,000 అయిపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఆ అర్ధరాత్రి పార్ట్ 1 గట్టిగానే వెళ్తుంది. సో లేదంటే ఇది అప్లోడ్ అయిన తర్వాత మీరు ఆ 10,000 మీరు ఫినిష్ చేసేసేయండి. సారీ, ఫినిష్ చేయడానికి ట్రై చేయండి అట్లీస్ట్, ఓకేనా? సో అది సంగతి. దివ్యని ఎందుకు కన్సిడర్ చేయలేదు, రితుని ఎందుకు కన్సిడర్ చేసావు అనే టాపిక్ మీద జరుగుద్ది ఇదంతా కాన్వర్జేషన్. సో తన ఒపీనియన్ తను చెప్తుంటది. ఫస్ట్ తన క్లారిటీ ఇచ్చుద్ది తనుజ. మొత్తము ఆ అబ్బాయి వింటాడు. దాని తర్వాత ఈ అబ్బాయి క్లారిటీ ఇవ్వడం మొదలు పెడతాడు. క్లైమాక్స్ పీక్స్ లో ఉంటుందండి. నా మాట వినండి, క్లైమాక్స్ అదిరిపోద్ది అసలు. నెక్స్ట్ లెవెల్ కాన్వర్జేషన్ అయితే ఇది. హైలైట్ ఏంటంటే మొత్తం కాన్వర్జేషన్స్ లో ఒక్కసారి కూడా నవ్వుతూ కూడా పొరపాటును కూడా నన్ను ఎందుకు సేవ్ చెయ్యాలి అని అనిపించలేదు నీకు అని ఒక్కసారి కూడా అడగడు ఆ పిల్లోడు ఆ అమ్మాయిని. అక్కడ ఆడ పడిపోతాడండి మహేష్ గారు. అలాంటి చోట పడిపోతాడు మహేష్ గారు అంతే. అంటే అది మన క్యారెక్టర్ని సమ్మని జస్టిఫై చేస్తుంది అనమాట. ఆడ నచ్చుతాడు నాకు కళ్యాణ్. అంత కాన్వర్జేషన్లో పొరపాటు కూడా నవ్వుతూ కూడా అడగలేదు, తమాషా కూడా అడగలేదు. తను తీసుకొచ్చి డిస్కషన్ తిని చాలా గట్టిగా చెప్తాడు. అసలు తిను తన మీద ఎంత కేర్ చూపిస్తున్నాడు, తను తినికి ఎంత క్లారిటీ ఇస్తుంది. భలే ఉంటుంది వీడియో. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. కళ్యాణ్, సో నేను ఇలా ఆలోచించి అదే నేను దివ్యాన్ని సేవ్ చేస్తా అంటే నువ్వు దివ్యాన్ని సేవ్ చేస్తావని అనుకున్నాను అంటాడు. సో తనుజ యాక్చువల్గా నా నామినేషన్ దివ్యానే ఈ వీక్ అంటది. అసలు అంటే దాని క్లారిటీస్ చూడండి. అన్ని నార్మల్గా ఉండి గేమ్ వైజ్ ఫైట్ చేద్దామంటే ప్రతిసారి తను ఒక పోస్టర్ని తీసుకొస్తుంది మధ్యలోకి. బర్నీ గారి గురించి చెప్తుంటుంది. బర్నీ గారు తీసుకొచ్చి ఎంత దూరం వెళ్ళినా కానీ అదే వస్తూనే ఉంది. సో ఒకరికి ఎప్పుడు ప్రాబ్లం అవ్వకూడదు, హర్ట్ చేయకూడదు అని చెప్పి నేనే పక్కకి వెళ్ళిపోతా ఉంటే సో నాకు తెలియకుండానే నేను వేరే ఇంకొక పర్సన్ హర్ట్ చేస్తున్నా. సరే తిను హర్ట్ అవుతుంది కదా అని చెప్పి బర్నీ గారితో మాట్లాడుతుంటే అని చెప్పి నేను బర్నీ గారికి దూరం అవుతుంటే సో బర్నీ గారు నీకు దూరం అవుతున్నందుకు ఆయన హర్ట్ అవుతున్నాడు అని చెప్పి అమ్మాయి అంటుంటుంది అనమాట. బర్నీ సార్ వచ్చి మన ఇద్దరి మధ్య గ్యాప్ వస్తుంది, కనెక్షన్ మిస్ అవుతుంది అని అన్నారు. పోనీ అందరితో ఎలా ఉన్నామో ఆయనతో కూడా అలాగే ఉందామని అనుకుంటే సో దివ్య ఎందుకు హర్ట్ అవుతుందో నిజంగా నాకు అర్థం కావట్లేదు కళ్యాణ్ అంటది అమ్మాయి. అక్కడ నేను గెలిచిన తర్వాత ఏదైతే ఆ నైఫ్ టాస్క్ ఉందో అదే స్వాడ్ కెప్టెన్ అయిన తర్వాత అక్కడ నేను గెలిచిన తర్వాత కూడా నువ్వు బర్నీ గారు అక్కడే ఆగిపోయారు. నేను వచ్చాను మీ దగ్గరికి. మొన్న గేమ్ ఆడి గెలిచినప్పుడు కూడా అంతే, సార్ అక్కడే ఉన్నారు, నేనే వెళ్ళే బర్నీ గారి దగ్గరికి. చాలా మందికి అనిపించవచ్చు ఈ అమ్మాయి అదే సగం మాట్లాడుతుంది, క్లారిటీ ఇవ్వదు. మనం గేమ్ ఆడినప్పుడు నేనే వచ్చాను మీ దగ్గరికి, ఆ స్వాట్ దగ్గరికి, మీరు నా దగ్గర రాలేదంటది. ఆ ప్రోమో కానీ ఎపిసోడ్ చూస్తున్నందుకు అమ్మాయి గెలవంగానే ఇద్దరు పరిగెత్తుకుంటే వెళ్తారు, బర్నీ గారు ఈయన. అది కాదు మ్యాటర్. సో అందరూ అదే అనుకుంటారు. ఈ అమ్మాయి సగం క్లారిటీ ఇస్తుంది. అక్కడ ఏంటి, ఆ క్రౌన్ ఏదైతే పెడతారో ఆ క్రౌన్ పెట్టినప్పుడు అందరూ దూరంగానే ఉన్నారు, వీళ్ళిద్దరు దూరంగా ఉన్నారు, దగ్గరికి రాలేదు ఆ క్రౌన్ పెట్టేటప్పుడు. సో అదన్నమాట. సో వాళ్ళ పాయింట్ ఏంటి, రాజా సినిమాలో వెంకటేష్ బాబు లాగా తను సౌందర్య అక్కడెక్కడో ఉంటే చూస్తూ ఇలా ఉండాలి. అబ్బా తను కెప్టెన్ అయింది చాలురా మనకి, మనం ఆనందం పంచుకున్నాం ఫస్ట్లో చాలు, తను ఆనందంగా ఉంటే చాలు అన్నట్టు వీళ్ళు దూరంగా ఉన్నారనమాట. సో తను ఏమంటుందంటే మీరు కనీసం దగ్గరకు రాలేదు, నేనే మీ దగ్గరకు వచ్చానని చెప్పి తినంటది అనమాట. తిన వర్షన్ మొన్న గేమ్ ఆడినప్పుడు అంటే కళ్యాణ్ తినుగా ఆడి గెలిచింది కదా తను. సో అప్పుడు కూడా బర్నీ గారు నా దగ్గరికి రాలేదు, నన్ను అప్రిషియేట్ చేయలేదు, నేనే వెళ్ళాను ఆయన దగ్గరికి. అంటే సమ్వేర్ ఎందుకు ఆయన భయపడుతున్నాడు అన్నట్టు అమ్మాయి మాట్లాడుతుంది అనమాట. ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టు, అందుకే నేను దూరంగా ఉంటున్నాను అన్నట్టు చెప్పుద్ది. అయినా మళ్ళీ బర్నీ గారి రివర్స్లో వచ్చి నీకు నాకు మధ్య గ్యాప్ వస్తుంది, నువ్వు కనెక్షన్ మిస్ అవుతుంది మన ఇద్దరి మధ్య అని అంటారు అని ఆయన అంటాడు మళ్ళీ. సో కళ్యాణ్ వదిలేసేయి, ఎందుకు మైండ్ పాడు చేసుకుంటావు, ఇది హైలైట్ అబ్బా. అసలు ఈ అబ్బాయి ఎంత లైటర్ వేలా చెప్తారంటే వదిలేసి ఎందుకు మైండ్ పాడు చేసుకుంటావు, నీ పాయింట్స్ నీకున్నాయి కదా, నీ క్లారిఫికేషన్ నీకుంది కదా, ఇంకెందుకు సింపుల్గా చెప్తారు. అంటే ఎంత పెద్ద విషయమైనా కానీ చాలా సింపుల్గా పూచిక పుల్లతో తీసుకుంటే పడేస్తారు ఆ పిల్లడు. అంతే పెద్ద విషయమైనా కానీ నీకు అవ్వచ్చేమో నాకు కాదంటాడు. అది వేరే వాళ్ళ విషయమనే కదా, తనకి ఆ విషయం జరిగినా కూడా ఓకే ఫైన్ అయిపోయింది, ఆ క్షణం అయిపోయింది, ఓకే లైటర్ వే వదిలేసి అలాంటి మనస్తత్వం అవుతున్నాడు. చాలా లైటర్ వేలో గేమ్ ఆడుతున్నాడు కుర్రాడు. మామూలు కూడా కదా అసలు. అది భలే అనిపిస్తుంది నాకు. అప్పుడే గేమ్ ఎక్కువగా ఫోకస్ చేయగలుగుతాం. అబ్బాయి ఫోకస్ కప్పు మీద ఉందండి, ఓకేనా? కప్పు మీద ఉంది. ఎందుకంటే అందుకని అబ్బాయి కనీసం నా అబ్బాయి నోట్లోంచి కూడా నన్ను ఎందుకు సేవ్ చేయలేదు కనీసం అనే మాట వరుసకు కూడా అడగకపోవడానికి కారణం
ఆ అబ్బాయికి కప్పు మీద ఉంది. ఆ అబ్బాయి ఎలిమినేట్ అవ్వడు. అబ్బాయికి నామినేషన్స్లో ఉండాలి, నామినేషన్స్లో గట్టిగా ఓట్స్ తెచ్చుకోవాలి, ప్రతి వీక్ ఉండాలి. వీలైతే కావాలంటే నలుగురిని తిట్టో కొట్టాడు నామినేషన్స్లోకి వద్దామని ఆలోచనతో ఉంటాడు అబ్బాయి. ఎందుకంటే కప్పు ముఖ్యం బిగులు అని అనే థాట్ ప్రాసెస్తో అబ్బాయి గేమ్ ఆడుతున్నాడు పిఠాపురం బాబాయ్ చెప్పినప్పటి నుంచి. తనుజ నేను వెళ్ళి మాట్లాడినా తన హర్ట్, నేను వెళ్ళి మాట్లాడినా కానీ హర్ట్ అవుతుందని నేను సైలెంట్గా ఉంటే బర్నీ గారు వచ్చి మాట్లాడితే హర్ట్ అయితే ఎలా? నేను వెళ్ళి మాట్లాడుతుంటే హర్ట్ అవుతుంది. సో అందుకని చెప్పి బర్నీ గారితో నేను మాట్లాడలేదు. ఆయన వచ్చి నాతో మాట్లాడుతుంటే కూడా హర్ట్ అయితే ఎలా అమ్మాయి? ఉంది ఓన్లీ 9 మెంబర్స్ హౌస్లో. గొడవ జరిగినా, తిట్టుకున్నా, కొట్టుకున్నా, మాట్లాడుకున్నా మనమే కదా, అంత హర్ట్ అవ్వాల్సింది ఏముంది అని. నిజంగా ఇక్కడ దివ్య చాలా చిన్నపిల్ల. సో దివ్య వచ్చినప్పుడు దివ్య అసలు హౌస్లోకి వెళ్ళాలి. మనీష్ మల్హోత్రా ఎందుకు హౌస్లోకి? దివ్య వెళ్తే బాగుండు కదా. అమ్మాయి క్లారిటీ కానీ, అమ్మాయి థాట్ ప్రాసెస్ కానీ చాలా బాగా మాట్లాడుతుంది. 1 మినిట్లో సినిమా రివ్యూ చెప్పగలిగే అమ్మాయి. సో ఎందుకు బిగ్ బాస్ హౌస్లో గట్టిగా మాట్లాడలేదు, గట్టిగా ఆడలేదు అని చెప్పి నేను అనుకున్నాను. నేను గట్టిగా మాట్లాడాను, మేనిఫెస్ట్ చేశాను. సో ఆ అమ్మాయి లోపలికి వచ్చినప్పుడు సో శ్రీజ వాళ్ళకి కౌంటర్ ఇస్తూ మన ఎవరి పేరు నాగా వాళ్ళతోటి లోపలికి వచ్చినప్పుడు, అనుష వాళ్ళతోటి, సో అప్పుడు వాళ్ళకి కౌంటర్ ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి క్లారిటీ ఆఫ్ థాట్ చూసినప్పుడు, దాని తర్వాత లోపలికి వచ్చి రాగానే ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు 13 మంది 14 మంది ఉన్నారు అప్పుడు. సో ర్యాంకింగ్ ఎప్పుడైతే ఇచ్చిందో 13 మందికి ర్యాంకింగ్ ఎలా అయితే ఇచ్చిందో అంతమంది ఆటను గుర్తుపెట్టుకొని అంతమందికి మంచి మంచి పాయింట్స్ చెప్పింది. అరే బా ఏమన్నా ఆటరా, బ్రింగ్ ఇట్ ఆన్ అనగానే అబ్బా అరే అసలు ఓజీ సినిమాలో అసలు పవన్ కళ్యాణ్ గారి రేంజ్లో ఎలివేషన్ ఇస్తే ఒక బంధంలో చిక్కుకొనిపోయి ఆ బంధంలో ఆల్రెడీ ఇంకొక అమ్మాయి ఉండి సో ఆ అమ్మాయితోటి ఈ అమ్మాయి జలసి పెట్టుకొని సో ఈ ఆయన కోసం ఈ అమ్మాయితోటి మాట్లాడుతుంటే ఏదో అసలు వాళ్ళ సినిమా ఒకటి ఉంటుంది, పాత సినిమాలో ఒకటి ఉంటుంది, రమ్యకృష్ణ గారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారి వైఫ్. సో వాళ్ళిద్దరు ఉంటారు, అక్క చెల్లెలు, సవితి లాగా ఉంటారు ఒకళ్ళు అలాగా. సో ఎప్పుడు చూసినా ఆమె మీద చూస్తూ ఉంటుంది. అలాంటి టైప్ అయిపోయింది. తెలియకుండానే ఒక పొసెసివ్నెస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఆ పొసెసివ్నెస్ అనేది గేమ్ పాడు చేసుకుంటుంది. లేకుంటే టాప్ 5లో ఉండాల్సిన క్యాండిడేట్ దివ్య, నిఖిత. అది నేను చెప్పాలనుకుంది. పోనీ నువ్వు మా కళ్యాణ్ అంటాడు, నువ్వు మాట్లాడొచ్చు కదా దివ్యతో డైరెక్ట్గా అంటే తనుజ మాట్లాడుతా ఓకే, కానీ నేను రైట్ అనుకొని నేను ఆగిపోయా కదా, సో ఎందుకు ల్యాగ్ చేయడం, ఇంకా అందుకు అనవసరం అని చెప్పి నేను ఆగిపోయాను కదా. అయినా కానీ తను నన్ను కెప్టెన్సీలో టాస్క్లో నుంచి తీసేసింది కదా. అది కూడా నేను ఒక పర్సన్కి క్లారిటీ ఇచ్చి నిన్ను గెలిపించాలి అని ఆడుతున్నా అంటే ఇక్కడ ఈ పాయింట్ మర్చిపోయి చెప్పడం. ఈ పాయింట్లో అందరం మనం అనుకుంటా ఉన్నాం. సో తనూజకి అంత దమ్ము లేదా? సో తనూజ ఎందుకు గౌరవ్ని నామినేట్ చేసింది? తనూజ ఎందుకు దివ్యాని నామినేట్ చేయలేదు? సేఫ్ నామినేషన్ వేసింది అని చెప్పి అందరూ అనుకోని ఉంటారు. ఆల్మోస్ట్ మనం కూడా అనుకోని ఉన్నాము, నేను కూడా అనుకోని ఉన్నాను. దానికి ఇంకా క్లారిటీ ఎక్కడ దొరకలేదు. ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ క్లారిటీ ఏంటని అమ్మాయి ఇక్కడ చెప్పింది. తను నన్ను కెప్టెన్సీ టాస్క్లో తీసేసినా కూడా నేను ఒక పర్సన్ నాకు క్లారిటీ ఇచ్చి నేను గెలిపించాలని ఆడుతున్నాని నాకు చెప్పకపోవటం వల్ల ఆ సీట్ వదిలేసుకోవాల్సి వచ్చింది. లేకుండా ఉండుంటే అంటే గౌరవ్ గురించి, గౌరవ్ నిన్ను నేను గెలిపించడానికి వచ్చాను అని చెప్పి నాకు అక్కడ చెప్పుండుంటే నేను అసలు గౌరవ్ని పట్టుకునేదాన్ని కాదు, గౌరవ్ని పడేసేదాన్ని కాదు, ఆ సీట్లో అమ్మాయి కూర్చునేది కాదు, అమ్మాయి నన్ను తీసేదే కాదు. సో గౌరవ్ అలా చెప్పకపోవడం వల్ల, గౌరవ్ నిన్ను అలా ఆపడం వల్ల సో ఆ అమ్మాయికి ఆ సీటు దక్కింది, ఆ అమ్మాయి నన్ను తీసేసింది. సో ఇప్పుడు నేను నామినేట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ నాకు ఆ సీట్, నేను కెప్టెన్సీలోంచి పోవడానికి మెయిన్ రీజన్ ఎవరు? ఆ పర్సన్ని నేను నామినేట్ చేయాలి అనుకున్నాను. ఆ పర్సన్ని నేను నామినేట్ చేశాను క్లారిటీగా. సో నాకు కెప్టెన్సీ సో సిల్లీగా నేనేం నామినేషన్ చేయలేదు గౌరవ్ని, ఏదో నామినేషన్ చేయాలి కదా అని చెప్పి నామినేషన్ చేయలేదు. అన్నీ ఆలోచించి చేశాను నామినేషన్. ఇంత ఆలోచించి చేసిన తర్వాత కూడా సేమ్ మళ్ళీ రిపీట్ అవుతుంది, అది కష్టం అని అమ్మాయి అంటది. ఫస్ట్ నేను చాలా గట్టిగా ఆలోచించాలని, ఎందుకంటే అక్కడ 2 నామినేషన్స్ కానీ ఇచ్చుంటే సో 2 నామినేషన్స్ సో దివ్యాకి ఒకటి, గౌరవ్ ఒకటి పడేది. బట్ గౌరవ్కి ఫస్ట్ నామినేషన్ ఎందుకంటే సరే ఓకే తన వల్ల ఫస్ట్ నాకు పోయింది కదా, సో తినకి ఆ ఛాన్స్ రావడానికి మెయిన్ రీజనే గౌరవ్ కాబట్టి సో గౌరవ్ మనం నామినేట్ చేద్దాం అని చెప్పి ఫస్ట్ గౌరవ్ నామినేట్ చేసింది. దాని తర్వాత వచ్చేసరికి సరే 2వ నామినేషన్ లేదు కదా, సరే ఇప్పటికైనా కానీ ఆ అమ్మాయి నన్ను అర్థం చేసుకుంటుంది, సో తనని నామినేట్ చేయలేదు కదా, కనీసం అక్కడైనా అర్థం చేసుకుంటుంది, తను పట్టించుకోదు, ఇంకా వదిలేస్తుంది, మనం అమ్మాయి నన్ను కెప్టెన్ చేయకపోయినా కానీ అమ్మాయి నన్ను తిరిగి నామినేట్ చేయలేదని చెప్పి సైలెంట్గా ఉంటుంది అని నేను అనుకున్నాను. కానీ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది కళ్యాణ్. అది చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఎందుకు రిపీట్ అయింది ఏంటి అంటే శనివారం రోజు నాకు సార్ వచ్చినప్పుడు సోఫా మీద ఎక్కమ్మ నిన్ను కూడా ఎత్తుకుంటారంటే
ఆ అమ్మాయి కూడా అంటది, సార్ వద్దులే సార్ చెప్పేది. తర్వాత సార్ నన్నైతే ఎత్తుకోరలేదు సార్, వేరే ఎవరైనా కానీ వేరే వాళ్ళు ఎత్తుకుంటారు సార్ అంటది. ఆ అమ్మాయి ఇట్లా చూస్తుంది, ఒళ్ళు మండిద్ది అమ్మాయికి, తనుజాకి లిటరల్లీ మండిద్ది. నా పాటికి నేను మాడిపోయిన మసాలా దోశ తిరుగుతుంటూ నా పాటికి నేను ఏదో గేమ్ ఆడుకుంటా ఉంటే ఆయన వచ్చి నన్ను ఎత్తుకొని నేను కెప్టెన్ ఆనందంలో చెప్తే నీదేంది మధ్యలో బాధ, నన్ను ఎందుకు లాగుతున్నావు మధ్యలో, అసలే నీ మీద నాకు ఒళ్ళు మంటకు ఉంది అని చెప్పి ఈ అమ్మాయి మనసులో ఆడుకుంటూ ఉంటుంది. అందుకని ఈ వీక్ నామినేట్ చేయాలనుకుందంట ఆ అమ్మాయి. ఇది రీజన్ ఇందాక చెప్తుంది, ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉంది. సో సండే ఎపిసోడ్ ఆ మాట్లాడింది కదా. సో నువ్వు తనతో క్లోజ్ ఉన్నావు కదా, సో కళ్యాణ్ అడుగుతూ ఉంటుంది, నువ్వు తనతో క్లోజ్ ఉన్నావు కదా, నేను నీతో క్లోజ్ ఉన్నాను కదా, నువ్వు ఇద్దరితో మాట్లాడతావు కదా, ఎప్పుడు తను ఎందుకు ఇలాగా భరణి గారితో బిహేవ్ చేసినట్టు ఇప్పుడు మన ఇద్దరి మధ్యలోకి వచ్చి రాదు మాట్లాడదంటే, కళ్యాణ్ చెప్పాను కదా అన్ని వన్ లైన్ వర్డ్స్, మహేష్ బాబు గారు ఇస్తారు చూసారా వన్ లైన్ వర్డ్స్, అలాంటివి ఉంటాయి స్టేట్మెంట్లు. ఇంత పెద్ద ల్యాగ్ కాన్వర్జేషన్ మన వల్ల కాదు, ఇవన్నీ కాదు, సింపుల్గా కొట్టేస్తాం అంతే. ఏంటి సింపుల్, తనకి నాతో భరణి గారు అంత క్లోజ్ రిలేషన్ లేదు, అంతే అయిపోయింది. ఒకటి చెప్తున్నాను, ఒకటి చెప్పనా, నువ్వు వెళ్ళి మాట్లాడినా కానీ సాల్వ్ అవ్వదు అంటాడు. ఫస్ట్ ఒకసారి కూర్చొని తనతో మాట్లాడొచ్చు కదా అంటే, అయితే నువ్వు మాట్లాడినా వర్కౌట్ కాదని తినంటది. లేదు ఒకసారి మాట్లాడు అంటాడు. సో ఇప్పుడు ఈ కాన్వర్జేషన్ అంతా విని ఈ అబ్బాయికి ఆ అమ్మాయి మీద ఒక క్లారిటీ వచ్చి దివ్య మీద, ఓ ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడినా కానీ వేస్టేలే, ఇంకా లైట్ తీసుకో అన్నట్టు ఈ అబ్బాయి అంటాడు అనమాట. వాళ్ళే ఉంటుందిలే అసలు ఈ పిల్లోడు మాత్రం. సో తనుజ నీకు తెలిసి ఏమీ ఉండదని, అందుకనే నేను మాట్లాడడం నాకు తెలిసి ఏమీ ఉండదు ఉపయోగం అని చెప్పి, అందుకని నేను కూడా మాట్లాడటం మానేసని ఈ అబ్బాయి అంటది మళ్ళీ అక్కడ. అది సంగతి. సో కళ్యాణ్ ఎంత త్వరగా వదిలేస్తే అంత మంచిది, మైండ్లో అడ్డమైనవన్నీ అనవసరమైనవన్నీ పెట్టుకోవద్దు, దయచేసి వదిలేసే అని చెప్పి కళ్యాణ్ స్వార్థం లేని టాప్ 2 అబ్బా, ఒకరికి ఒకరు సలహాలు ఇచ్చుకుంటూ ఉంటారు. ఆ అబ్బాయి ఏమంటే, సో నాకు ఎప్పుడైనా నా గేమ్లో తప్పు అనిపిస్తే నేను వెళ్ళి తనుజ దగ్గర కూర్చొని మాట్లాడతాను, తనుజ నాకు చెప్పుద్ది అంటాడు. తర్వాత ఈ అబ్బాయి వచ్చి కూర్చొని తనుజ గేమ్ ఎలా ఆడాలి, ఎక్కడ ఏది వదిలేసుకోవాలి, ఏది కరెక్ట్ ఏది తప్పు, ఇలా ఎందుకు చేస్తున్నావు అలా ఎందుకు చేస్తున్నావు చూసుకో అని చెప్పి ఈ అబ్బాయి చెప్తుంటాడు. స్వార్థం లేని టాప్ 2 ఇద్దరు మాత్రం ఫ్రెండ్స్గా వెళ్తున్నారు ఇద్దరు. రైవల్రీ రాకూడదు. నేనైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చే ఉచిత సలహా ఏంటంటే, సో టాప్ 1 కళ్యాణ్ పెట్టి, సో టాప్ 2 తనుజాని, టాప్ 1 తనుజాని పెట్టి టాప్ 2 కళ్యాణ్ పెడితే వీళ్ళిద్దరి మధ్య వర్సెస్ రాదు, వీళ్ళిద్దరి మధ్య రైవల్రీ రాదు, వీళ్ళిద్దరు మంచిగా వెళ్తూ ఉంటారు. ఎవరు కప్పు కొట్టుకుంటే వాళ్ళది, ఎవరికి పాజిటివ్ ఎపిసోడ్లు పడితే వాళ్ళది గేమ్ అద్భుతంగా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చి మంచి ఫ్రెండ్షిప్, అండ్ గొడవ కూడా రాదు వీళ్ళిద్దరి మధ్య, ఎందుకంటే అంత కాన్వర్జేషన్ చేసుకుంటున్నారు తెలుసా వీళ్ళిద్దరు. అసలు మామూలు కూడా కాదు. అతను ఒక్కొక్క చిన్న పాయింట్ ఆ అమ్మాయిని అడిగి తెలుసుకొని, ఆ అమ్మాయి మనసులో ఏముందో అడిగి తెలుసుకొని నీట్గా క్లియర్గా దానికి ఈ అబ్బాయి ఇచ్చే సజెషన్లు ఈ అబ్బాయి ఇస్తున్నాడు, ఆ అమ్మాయి ఆ సజెషన్లు తీసుకోవడం పాటు ఈ అబ్బాయికి కొన్ని సజెషన్లు ఇస్తూ ఉంటుంది. మామూలు విషయం కాదు అసలు అది. తనుజ సార్ నాకు సార్ వచ్చి చెప్పే వరకు కూడా నాకు తెలియదు యాక్చువల్గా, నాకు సార్ స్టేజ్ మీద నిలబడి ఎత్తుకో అది. సో నేను ఆ ఇష్యూని అసలు పట్టించుకోకపోయినా కూడా తను ఆగట్లేదు, నన్ను అలా అనుకోవటము, ఆ రోజు కూడా నన్ను అలా అనుకోవటము, ఆ రోజు కూడా కెప్టెన్సీ నుంచి తీసేయడానికి కారణం ఏంటో తెలుసా అని ఈ అమ్మాయి మొదలుపెట్టుద్ది. సో ఏంటి కెప్టెన్సీ నుంచి తీసేయడానికి కారణము ఇక్కడ చెప్పుద్ది అనమాట. నేను దెబ్బ తగిలి కింద పడితే నాన్న అని పిలిచాను కదా, నాన్న అని పిలిచానంట. సో నాకు తెలియకుండానే తను వచ్చేసాడు కదా, తను వచ్చాడు అందరిని దోసుకుంటే ఆయన వచ్చాడు భరణి గారు. ఎక్సలెంట్ సీన్ అసలు అది. ఆ అమ్మాయి సినిమాలో లాగా డాడీ సినిమాలో డాడీ అంటే చిరంజీవి గారు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అమ్మాయిని ఎత్తుకొని ఆయన స్తంభం కింద పడిపోయి లాస్ట్ సీన్ ఉంటుంది స్కూల్ సీన్లో, ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అలాంటి సీనే. ఆ అమ్మాయి పడిపోతే ఆయన అందరిని దోసుకుంటూ వచ్చి ఆ అమ్మాయిని నాన్న అని పిలుచుద్ది, పరిగెత్తుకుంటూ వస్తారు ఆయన ఎమోషన్ కదిలి వచ్చి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆడ కూర్చోబెడతాడు. కూర్చోబెట్టినప్పుడు అది యాక్చువల్గా అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది దివ్య, వెనకనే ఉంటుంది కదా దివ్య, ఆ కుర్చీలో కూర్చోడానికి రెడీ సిద్ధంగా ఉంటుంది దివ్య, అది చూస్తూ ఉంటుంది, ఇట్లా చూస్తూ ఉంటుంది అని చెప్పి ఏమేమి చెప్తా ఉంటుంది అనమాట. అక్కడ చూసి భరణి గారిని అక్కడ ట్రిగ్గర్ అయింది తనకి. సో భరణి గారు చూస్తుంది కదా అక్కడ నిల్చొని, అందుకే అన్నా అంటే లైక్ అది అక్కడ ట్రిగ్గర్ అయింది. దాని తర్వాత ఎప్పుడైతే ఆమె సీట్లో కూర్చుందో నేను అక్కడికి వచ్చి నిలబడ్డానో భరణి గారి వైపు చూస్తూ ఉంది. అంటే లైక్ అట్లాగా భరణి గారు ఆ అమ్మాయిని నాన్నగానే పిలిచి కదిలేసి ఆ అమ్మాయి కోసం వచ్చి అలా చేయటము తనకి చాలా కోపం తెప్పించిందని. సో ఈ సర్కమ్స్టెన్సెస్ అన్ని చూసుకుంటే అది నిజమేనేమో అని అనిపిస్తుంది. దివ్యకి ఆయన మీద కొంచెం పొసెసివ్నెస్ ఉంది, అండ్ ఈ అమ్మాయి అంటే కొంచెం కోపం ఉంది, ఈ అమ్మాయి కోసమే ఎక్కువ చేస్తున్నాడు అన్న అది కూడా ఉంది. ఎందుకంటే ఆయన ముందు ఈ అమ్మాయిని నామినేట్ చేయాలి, ఆయన ముందు ఈ అమ్మాయిని తిట్టాలి, ఆయన ముందు ఈ అమ్మాయిని ఏదైనా అనాలి, ఆయన ముందు ఈ అమ్మాయి నేనే తోప నిరూపించుకోవాలి. సో ఆల్రెడీ దివ్య కెప్టెన్ అయిపోయింది, ఈ అమ్మాయి కెప్టెన్ కాకూడదు, ఆయన ముందు నేనే గొప్పగా ఉండాలి, ఆ ప్రౌడ్నెస్ ఉండాలి నాకు అని చెప్పి దివ్య ఆలోచిస్తుంటది అని చెప్పి
అర్థమవుతుంది క్లియర్గా. సో ఏమంటదంటే ఈ అమ్మాయి ఎప్పుడైతే ఆ అమ్మాయి అదంతా జరిగిన తర్వాత అక్కడ నిలబడినప్పుడు బర్నీ గారి వైపు చూసిందో, ఆ లుక్స్ ఇచ్చిందో, నేను వెంటనే చెప్పేశాను, ప్లీజ్ దివ్య నన్ను తీయద్దు దివ్య, ప్లీజ్ దివ్య నన్ను తీయద్దు దివ్య నేను అడిగాను. అక్కడ చాలా మంది వచ్చి నిలబడ్డారు, ఇంతకుముందు నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు. సో దివ్య అటు చూసి ఇటు తిరిగిన తర్వాత కూడా నేను అడిగాను, తను అలా చెప్పింది, నాకు అది నచ్చలేదు, తను తీసిద్దని నాకు తెలుసు, అందుకని నేను అట్లా అడిగాను అంటే, కళ్యాణ్ అదే ఎందుకు అనుకుంటున్నావు రీజను, అది కాదు కదా రీజను, వేరేది ఉంది కదా రీజను, నువ్వు అదే ఎందుకు అనుకుంటున్నావు అని చెప్పి కళ్యాణ్ అడుగుతాడు. ఇంకా తెలుసుకోవాలి కళ్యాణ్ అమ్మాయి మనసులో ఏముందో, మరి ఇంకేం చెప్పని ఈ అమ్మాయి అంటుంది. సో కళ్యాణ్ తను వేరే రీజన్ చెప్పింది కదా, అది ఎందుకు అనుకోవు నువ్వు, ఆ రీజన్ ఎందుకు అనుకోవు, ఇదే ఎందుకు అనుకుంటున్నావు. సో ఇమాన్యుల్ అన్నకి ఎక్కువ ఛాన్సెస్ ఉండాలి కదా, ఎక్కువ ఛాన్సెస్ ఉండాలని చెప్పింది కదా, మరి అప్పుడు అదే కరెక్ట్, అది అందుకనే కదా నిన్ను తీసేసింది, మరి అది ఎందుకు కరెక్ట్ అనుకోవు అని కళ్యాణ్ అంటాడు. సో దానికి తనుజ అంటది, అంతగా ఆలోచించేదైతే నాకు నీకు ఎందుకు చెప్పు నన్ను తీయను అని. ఇది పాయింట్ ఆ రోజు. ఎందుకంటే ముగ్గురికే జరిగింది ఎపిసోడ్, వాళ్ళ ముగ్గురిదే కదా ఎపిసోడ్ జరిగింది లాస్ట్ మూమెంట్. సో అంతకుముందు ఆలోచించుంటుందా, ఈ అమ్మాయికి మాట ఇచ్చినప్పుడు ఆలోచించుంటుందా, కళ్యాణ్కి అడిగేటప్పుడు ఆలోచించుంటుందా అని ఈ అమ్మాయి అడుగుద్ది అనమాట. అప్పుడు ఎందుకు ఆలోచించలేదు, సో ఇప్పుడు ఎందుకు ఆలోచించింది, దీనివల్లే కళ్యాణ్ అంటది. సో అప్పుడు కళ్యాణ్ అంటాడు, మేబీ ఆ పాయింట్ ఆఫ్ టైంకి అమ్మాయికి ఆలోచన రాకపోవచ్చేమో, అక్కడ నిలబడ్డాక ఆలోచన వచ్చిందేమో అంటే తిన్ని కౌంటర్ చేస్తూ మాట్లాడుతుంటాడు అనమాట. ఇంకేమన్నా తన లోపల ఉన్న విషయాలు ఏమైనా బయటకు తెలుస్తాయేమో, తనకి ఇంకా బెటర్గా క్లారిటీ ఏమైనా వచ్చుద్దేమో అని. తనకి ఆలోచన అప్పుడే వచ్చి ఉండొచ్చేమో, రితు ఉంటే తన ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని, నువ్వు ఉంటే అవ్వదు అని చెప్పి అంటే, సో అలా అని చెప్పి అలా అంటాడు అనమాట. సో నెక్స్ట్ కట్ అయింది అక్కడ. సో కట్ అయ్యి మళ్ళీ సేవింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడతారు. సో ఈ రోజు దివ్యాని అదే రితుని సేవ్ చేయడం కోసం ఎందుకు సేవ్ చేశానో తెలుసా అన్నప్పుడు ఈ అమ్మాయి చెప్పుద్ది అనమాట తనుజ, బర్నీ గారిని సేవ్ చేస్తే బాండింగ్ అంటారు, అండ్ ఆయన మళ్ళీ నా దగ్గరికి వచ్చి సో నాకు థ్యాంక్స్ చెప్తాడు, మళ్ళీ ఇంకెవరో ఫీల్ అవుతారు. ఈ అమ్మాయి దివ్య మీద ఈ అమ్మాయి కూడా కోపం ఉంది, ఓకేనా. సో దివ్యాకే కాదు, దివ్య మీద ఈ అమ్మాయి కూడా కోపం ఉంది, అది క్లియర్గా తెలుస్తుంది కదా. ఈరోజు నామినేషన్స్లో దివ్య నుంచి రితుని సేవ్ చేసిందంటే క్లియర్గా తెలుస్తుంది. నువ్వు ఏ గేమ్ ఆడినా, నువ్వు మళ్ళీ నీ దగ్గరికి వచ్చేసరికి నేను ఏ గేమ్ ఆడినా ఓడిపోయినా కూడా నేనేమే వస్తుంది, అందుకని నాకు అది వద్దు అనుకొని నీకు ఇవ్వలేదు అని. అంటే ఇప్పుడు కళ్యాణ్ని సేవ్ చేస్తే, సో అంటే మొన్న గేమ్లో కళ్యాణ్ కావాలనే ఓడిపోయినట్టున్నాడు, సో అందుకని ఆ అమ్మాయి గెలిచింది అక్కడ. సో దానికోసమే మళ్ళీ ఏంటది తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. సో ఆ రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్ తోటో సో తను కళ్యాణ్ని సేవ్ చేసింది నామినేషన్స్లో నుంచి అనే ఒక బలమైన వాదన ఇంట్లో వచ్చుద్ది లోపల. అది నాకు ఇష్టం లేదు, అందుకని నిన్ను తీయలేదు, నీకు ఇవ్వలేదు. నెక్స్ట్ ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి రావట్లేదని చెప్పి నాకు సార్ అంటూనే ఉన్నారు కదా, సో అందుకనే తను నామినేషన్స్లోకి వెళ్ళాలి, అదే తనకి మంచిది, అందుకని తను కూడా సేవ్ చేయలేదు అనింది. మరి నాకు సార్ అంతకుముందు వారం కూడా అన్నాడు యాక్చువల్గా ఈ అమ్మాయికి ఇమ్యూనిటీ ఇవ్వాలా వద్దా అంటే, ఇమ్యూనిటీ ఇవ్వాలని చెప్పి రాసుద్ది, 2 సార్లు రాసుద్ది ఇమ్యూనిటీ ఇవ్వాలని చెప్పి. మరి ఏమో మరి. సో సేవ్ చేస్తుంటే మాత్రం నెగిటివ్ అయ్యేది, ఇమాన్యుయల్ కానీ సేవ్ చేస్తుంటే అది యాక్చువల్గా ఇమాన్యుయల్ నామినేషన్స్లో ఉండకూడదు, అది యాక్చువల్గా అది ఒక మంచి థాట్ ప్రాసెసే కానీ, బట్ ఒక ఎమోషనల్ పరంగా చూసుకున్నా, మొరాలిటీగా చూసుకున్నా, అది కొంచెం ఎథికల్గా చూసుకున్నా అది కొంచెం తప్పయ్యేది. సో అలా చేయకుండా మంచి పని చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి డెమోన్ అండ్ రితు. సో వీళ్ళిద్దరిలో చూస్తే రితుని సేవ్ చేసి ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలి రితుకి అని అనుకున్నాను, అందుకని రితుకి ఇచ్చాను అని చెప్పుద్ది అనమాట. నేను ఏమైనా తప్పుగా ఆలోచించానా కళ్యాణ్ అంటే, అమ్మమ్మ లేదమ్మా నువ్వు చాలా బాగా ఆలోచించావు, నువ్వు చాలా కరెక్ట్గా ఆలోచించావు నాన్న, నువ్వు మంచిగా ఆలోచించావు నాన్న, నువ్వు రితు గురించి అద్భుతంగా ఆలోచించావు అని అట్లా మాట్లాడతాను. అంటే ఇలా చెప్పలే, ఇలా మాట్లాడతారు. అప్పుడు అంటే ఏంట్రా అంటే నేను నీ గురించి సరిగ్గా ఆలోచించలేదనా, అంటే నీకు ఇప్పుడు నిన్ను సేవ్ చేయలేదని చెప్పి నువ్వు అలా ఫీల్ అవుతున్నావా అంటది అమ్మాయి. కళ్యాణ్ అంటే ఏంట్రా నీ గురించి కరెక్ట్గా ఆలోచించలేదా ఏంటి, నిన్ను సేవ్ చేయాల్సిందా ఏంటి అంటే, అప్పుడు కళ్యాణ్ అంటాడు, నా గురించి బర్నీ గారి గురించి ఆలోచిస్తావని నాకు తెలుసు నువ్వు, సో మా ఇద్దరి గురించి కూడా నువ్వు ఆలోచించుంటావు, మా ఇద్దరిని కూడా కాదని రితుని సేవ్ చేసావంటే సో నీకు ఏదో ఒక రీజన్ ఉంటుందని మాకు తెలుసు, నేను అనుకోగలను, నేను ఎక్స్పెక్ట్ చేయగలను దాన్ని. ఎంత అర్థం చేసుకోడు ఆ పిల్లోడు, వాళ్ళ ఇంట్లో వరకు అర్థం చేసుకుంటారు లేదా అమ్మాయిని, అంత అర్థం చేసుకోడు ఆ పిల్లోడు. అలా ఆలోచిస్తావని నాకు తెలుసు అంటే ఇలా అది కాదు ప్రాబ్లము, నామినేషన్స్ పాయింట్లో సో ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు అనేది అలా ఆలోచించి
సో సేవ్ చేస్తామని అనుకున్నాను నేను. సో ఇలా అనుకోలేదు. నాకు అర్థమవుతుంది నీ పాయింట్ ఏంటనేది. సో ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. నేనేంటంటే నామినేషన్స్లో వీక్ పాయింట్ ఎవరిది, స్ట్రాంగ్ పాయింట్ ఎవరిది. సో అమ్మాయికి అన్ని నామినేషన్స్ పట్టాయి కదా, అమ్మాయిని కాకుండా సో దివ్యకి పెద్ద వీక్ పాయింట్ కదా, సో దివ్యాని సేవ్ చేస్తాం అనుకున్నాను. ఎండ్ ఆఫ్ ద డే సో ఎవరి డెసిషన్స్ వాళ్ళది అని చెప్పొద్దు అనమాట. తనుజ నువ్వు ఏమన్నా హర్ట్ అయ్యావా అంటే అప్పుడు చెప్తాడు కళ్యాణ్, నో నాట్ ఈవెన్ 1%. నేనెందుకు హర్ట్ అవుతాను, నేను నాకు రాకూడదని నేను అనుకున్నాను. నేను చెప్పాను కదా ఇందాక స్టార్టింగ్లో, ఆ అబ్బాయికి నామినేషన్స్లో ఉండాలి, ఆ అబ్బాయి గేమ్ ఆడాలి, ఆ అబ్బాయికి ఓట్లు కావాలి, టాప్ 5 కప్పు ముఖ్యం, మిగిలిందా ఏం చెప్పాను అదే జరుగుతుంది ఇక్కడ. మనసులో దివ్య అనుకున్నాను నేనైతే, నా మనసులో దివ్య అనుకున్నాను. ఐ కాంటాక్ట్ ఇద్దామని కూడా అనుకున్నాను, కానీ కెమెరా ఐ కాంటాక్ట్ ఇద్దాం అనుకున్నాను. మళ్ళీ కెమెరా జూమ్ చేసి మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ, నువ్వు మళ్ళీ నన్ను తిడతావు అది ఇది, నేను అందుకని చెప్పి సైలెంట్ అంటే తిట్టేసేదాన్ని అంటది. అంటే ఏంటంటే మళ్ళీ నాకు సార్ రేపు పొద్దున మళ్ళీ వీకెండ్లో పిలిచి కనీసం నువ్వు ఎవరిని సేవ్ చేయాలో కూడా నువ్వు డెసిషన్ తీసుకోలేవా అమ్మా, కళ్యాణ్ నీకు చెప్పాలా సార్, నాకు ఏం చెప్పలేదు సార్ కళ్యాణ్, వీడియో ప్లీజ్. ఆ వీడియో కనిపించుద్ది అక్కడ, ఉరుజూమ్ 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 వేస్తే కళ్యాణ్ కమ్ టు మై రూమ్ అంటావు, నాకెందుకు వచ్చిన కూడా అని చెప్పి ఈ అమ్మాయి అంటది. బేసిక్గా ఆ అబ్బాయి అక్కడ ఇంటెన్షన్ ఏంటంటే ఈ అమ్మాయి ఎక్కడ తప్పుడు డెసిషన్ తీసేసుకుంటుందేమో, నేను ఇంత నీట్గా ఆలోచించాను, సో దివ్యానే బెటర్, దివ్యాన్ని సేవ్ చేసేస్తే అమ్మాయికి మంచిదైద్ది. సో అనవసరంగా అమ్మాయి మళ్ళీ వేరే ఏదైనా డెసిషన్ తీసుకొని పెంట చేసుకుంటుందేమో, నన్ను భరణి గారిని సేవ్ చేస్తుందేమో, వారు ఎందుకు వచ్చిన గొడవరా స్వామి నా వైపు చూడు అంటే లాస్ట్లో అంటాడు, ఒక చెక్ చేసిన మనం ఉంటుంది, దివ్య ముజే తర్ఫ్ ఏక్ బార్ దేక్, ముజే తర్ఫ్ ఏక్ బార్ దేక్ ఇట్లా అంటాడు షారుఖ్ ఖాన్. సో అలాగా నా వైపు చూడు నాకు ఐ కాంటాక్ట్ ఇద్దాం అనుకున్నాను. అంటే ఈ అమ్మాయి ఎక్కడ తప్పు చేసేస్తుందేమోనని అతని భయం. టాప్ 2లో ఉన్న పర్సన్స్ ఎంత స్వార్థం లేకుండా ఆలోచిస్తున్నారు చూడండి మీరు. తప్పు జరగకుండా ఆ అమ్మాయిని సేవ్ చేద్దామని అబ్బాయి అనుకున్నాడంట. మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పి సైలెంట్ అయిపోయి అటు పక్క ఏదో సీతాకావచాలకి ఎగరతా ఉంటే దాని వైపు చూసుకుంటా నాకు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఆ పిల్లోడు అనుకున్నాడు. మామూలు విషయం కాదండి అసలు అది. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ, ఇప్పుడు కూడా తను అర్థం చేసుకోలేకపోతే కష్టం రా అంటది. కళ్యాణ్ ఎవరు, రితునా దివ్యానా, రితురా అంటది అమ్మాయి. ఒరే రితురా నాయన అంటది. సో కళ్యాణ్ కరెక్ట్ ఏంటంటే కరెక్టే, ఎందుకంటే ఆ అమ్మాయి ఈ వీక్ కొంచెము ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఇంకొక ఆలోచన ఇంకొక ఛాన్స్ ఎవరికి లేకుండా, ఇంకొక ఆలోచన ఏమి లేకుండా గేమ్ మీద కొంచెం ఫోకస్ పెట్టుద్ది. ఆ నామినేషన్స్ టెన్షన్ ఉండదు. ఇంకో ఛాన్స్ ఇచ్చావు కదా, సో ఓకే పర్లేదు అంటే తనుజ ఆ మూమెంట్కి తనని సేవ్ చేయాలనిపించిందిరా, నేను సేవ్ చేసేసాను అంటే కళ్యాణ్ ఇది అమ్మా నువ్వు చెప్పాల్సింది పాప, ఇందాక దాకా ఎందుకు ఆ సోదంతో చెప్తున్నావు అంటాడు. ఇక్కడ నుంచి మొదలు చూడండి గేమ్. యాక్చువల్గా తనుజ భరణి గారు ఏమన్నా రివర్స్ నామినేషన్ ఇక్కడ కట్ అయిపోయింది మధ్యలో. భరణి గారు ఏమన్నా రివర్స్ నామినేషన్స్ ఏమైనా చేశాడా అంటే కళ్యాణ్ లేదు భరణి గారుకి ఆయనకి పాయింట్ ఉంది. ఈ అబ్బాయి షర్లాక్ హోమ్ అమ్మ మొగుడండి, ప్రతి ఒక్కరి పాయింట్స్ గమనిస్తుంటాడు, ప్రతి ఒక్కరిది చూస్తుంటాడు, అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. డౌట్ ఏదైనా వచ్చిందనుకో నామినేషన్ ఆపి మధ్యలో ఒక్క నిమిషం నాకు ఇది డౌట్ వచ్చింది మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటాడు. అలాంటి రకం ఈ పిల్లోడు. కొంచెం డౌట్ రాకూడదు ఆ పిల్లోడికి, మొత్తం అంతా కరెక్ట్గా ఉండాలి ఆ పిల్లోడికి, లేకపోతే అసలు ఒప్పుకోడు. చెప్తుంటారు కదా లేదు భరణి గారికి ఆయనకు ఒక పాయింట్ ఉంది, అందుకే ఆయన నామినేట్ చేశాడు, క్లారిటీగానే ఉన్నాడు ఆయన. అంటే లైక్ నామినేషన్ చేసిన పాయింట్ భరణి గారిది అంత క్లారిటీగా విన్నాడు అబ్బాయి. ఇమాన్యుల్ విన్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఈ అబ్బాయి అయితే మాత్రం క్లారిటీగా విన్నాడని క్లియర్గా తెలుస్తుంది నాకు. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు చేసేదాకా అంటే లైక్ కళ్యాణ్ అంటాడు వాళ్ళు చేసేదాకా మనం ఎందుకు చెయ్యాలని చెప్పి వీళ్ళంతా సైలెంట్గా ఉంటారు తప్పితే ఇంక ఏం లేదు అక్కడ అని చెప్పి కళ్యాణ్ అంటాడు అనమాట. నెక్స్ట్ కళ్యాణ్ నేను సంజన గారికి చెప్పిన పాయింట్ తనే అగ్రి చేశారు. సో సపోర్ట్ గురించి బల్బ్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చారు కదా తనే, సో అక్కడే దొరికిపోతాను తనే చెప్పుకుంది క్లియర్గా నేనైతే చెప్పానో. సో ఆ బల్బ్ ఎగ్జాంపుల్లో తన సంచాలకు తను నాకు సపోర్ట్ చేయలేదు, సో తను నాకు ఫేవర్ చేయలేదు, ఏం చేయలేదు. అయినా కానీ ఒకవేళ అది కూడా కన్సిడర్ చేసుకున్నాక దాంట్లో నాకు లీస్ట్ సపోర్ట్ కదా తను చేసింది, నేను అదే కదా అక్కడ చెప్పింది. సో అందరికంటే నాకు లీస్ట్ సపోర్ట్ సంజన గారనే చెప్పాను కదా, సో అదే కదా అక్కడ నేను చెప్పిన పాయింట్స్. అండ్ యాక్చువల్గా తను నేనే కదా ఆ పాయింట్ నీకు రేజ్ చేసిందని చెప్పి ఈ అమ్మాయి అంటారు అనమాట. కళ్యాణ్ అంటాడు ఈ రోజు నేను తప్ప తనకి ఎవరు కనపడలేదా నామినేట్ చేయడానికి, ఫెయిల్డ్ సంచాలక అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఆమె కూడా వచ్చి ఫెయిల్డ్ సంచాలక అని చెప్పి నామినేట్ చేసేయచ్చు సుమనాన్ని చేసినట్టు. కాకపోతే చేయదు, ఎందుకంటే డెసిషన్ ఆమెకు ఫేవర్గా ఇచ్చాను కదా నేను. సార్ ఫేవర్గా వచ్చింది కదా ఆమెకి, ఇచ్చానంటే మళ్ళీ తప్పు అయిపోద్ది. ఫేవర్గా వచ్చింది కదా తనకి డెసిషను, సో అందుకని ఆమె సంచాలక అందు ఫెయిల్డ్ సంచాలక నన్ను అందాం. ఒక్క చిన్న పదం అటు ఇటు మార్చినా కానీ మీనింగే మారిపోద్ది అందుకని అనమాట.
నేను తప్పితే ఇంకెవరు లేరా, నేను తప్పితే ఇంకెవరు లేరు కళ్యాణ్ అడుగుతుంది. తనుజ అంటది సుమనన్న ఫస్ట్ చేస్తుంటే సంజన గారు కూడా తిరిగి రివర్సల్ సంజన గారు సుమనన్న చేసేవాళ్ళు. సో సుమనన్న చేయలేదు కాబట్టి సంజన గారు కూడా చేయలేదు, నీ దగ్గరికి వచ్చారంటది తనుజ. నెక్స్ట్ కళ్యాణ్ అంటాడు రీజన్స్తో ఆలోచించు, నువ్వు ఏదైనా కానీ ఒక రీజన్స్తో ఆలోచించు. బర్నీ గారు బాండింగ్స్ ఇవన్నీ ఏదైతే చెప్తున్నావు అందరూ ఒకలాగా అర్థం చేసుకోరు కదా, అది అద్భుతమైన పాయింట్. ఈ పాయింట్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా చూడండి, ఇవ్వాలి లేకపోతే నాకు ఆగదు. నువ్వు నా దగ్గర ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు, దివ్యాని ఎందుకు తీసేసావు, రితుని ఎందుకు సేవ్ చేసావు అంటే చాట భారతం చెప్పావు నాకు. ఇదే చాట భారతాన్ని నువ్వు నాగ్ సార్ దగ్గర చెప్పగలుగుతావా, బర్నీ గారు అడిగితే చెప్పగలుగుతావా, ఇమాన్యుల్ అడిగితే చెప్పగలుగుతావా, అసలు మళ్ళీ రితుని అడిగితే చెప్పగలుగుతావా, అదంతా ఎందుకు నేను అడిగితే నాకు చెప్పగలుగుతావా, మళ్ళీ సేమ్ చెప్పలేవు కదా. సో అలాంటప్పుడు ఒకరి దగ్గర ఒక మాట చెప్పి ఇంకొకరి దగ్గర ఇంకొక మాట చెప్తే సో మధ్యలో కొన్ని పదాలు మిస్ అయితే అర్థాలే మారిపోతాయి, నువ్వు అనవసరంగా బ్యాడ్ అయిపోతావు. అర్థమవుతుందా నీకు? అందుకని సో ఇవన్నీ అనవసరం, ఇంత సోదంతా అనవసరం అని చెప్పి అబ్బాయి చెప్తుంటాడు. ఒక పాయింట్లో కరెక్టే అది, ఎందుకంటే ఈ అమ్మాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చెప్తుంది. ఈ అబ్బాయితో కాబట్టి కూర్చొని ప్రశాంతంగా చెప్తుంది. ఆ హర్రీ బర్రీలో చెప్పాలి వచ్చింది అనుకో, ఇదే రీజను. నాకు సార్ ముందు చెప్పాలనుకో చెప్పగలుగుతుందా ఇంత పెద్ద రీజను? ఓ చాట భారతం చెప్పగలుగుతుందా? అబ్బాయి అదే అంటుంటాడు. అందుకని ఆ అబ్బాయి చాలా షార్ట్ అండ్ స్వీట్ ఆన్సర్లు ఇస్తుంటాడు, 1 లైన్ వర్డ్స్ అందుకే ఇస్తాడు ఆ పిల్లోడు. తను అంటది నాలో ఉన్న మైనస్ కూడా అదే, నాకు తెలుసు ఆ విషయం, నాకు మాట్లాడడం రావట్లేదో లేకుంటే కన్వే చేయడం రావట్లేదో నాకు తెలియట్లేదు అంటే కళ్యాణ్ అంటాడు పాజిటివ్గా ఎవరు థింక్ చేయరు కానీ అందరికీ సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి అని గ్యారంటీ ఏంటి? నువ్వు ఏ పాయింట్ ఆఫ్ వ్యూతో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూని అగ్రీ చేయాల్సిన అవసరం కూడా వాళ్ళకి ఏంటి? సో వాళ్ళకి ఉండదు కదా, వాళ్ళు దాన్ని కరెక్ట్ అనుకోవాలని కూడా లేదు కదా అంటాడు కళ్యాణ్. ఎంత అద్భుతంగా చెప్తాడంటే అవును. సో ఇప్పుడు తాను చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ దివ్యకి చెప్తే దివ్య ఒప్పుకుంటుందా? దివ్య స్టిల్ అదే పాయింట్ ఆఫ్ వ్యూ మీద ఉంటుంది. లేదు నువ్వు రితుని ఫ్రెండ్ అని సేవ్ చేసావు అది ఇది ఇంత చెప్పగలుగుతుందా రితుకి? బర్నీ గారికి చెప్పగలుగుతుంది ఇంత? ఇమాన్యుల్కి చెప్పగలుగుతుందా? లేదు కదా. అక్కడ వీళ్ళన్నింటిలో చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఏమో ఎంత పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినా కానీ సింపుల్గా ఏమంటారు, సో నువ్వు దివ్య నేను కెప్టెన్సీ నుంచి తీసేసింది కాబట్టి నువ్వు దివ్యాన్ని నామినేట్ చేసి దివ్యాన్ని సేవ్ చేయలేదు సింపుల్ అంటారు వాళ్ళు. నీ అమ్మాయి ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇదే మీకు అర్థమైందని చెప్పి ఈ అమ్మాయి బాధపడాల్సి వస్తుంది తర్వాత. అది కళ్యాణ్ చెప్తున్నాడు క్లియర్గా అక్కడ. నాకు అది అక్కడ ఎందుకో తెలియదు కళ్యాణ్, రితు కోసం స్టాండ్ తీసుకోవాలనుకున్నాను, సో తీసుకున్నాను అంతే. అంటే గో విత్ ఎ డెసిషన్, అది నాకు కావాల్సింది. నువ్వు అలా తీసేసుకుని వెళ్ళిపోవటమే ముందుకంటే అలాగే ఉండాలి. రితుకి ఇవ్వాలనిపించిందా ఇచ్చేసాయి అంతే. ఇవన్నీ ఎందుకు సోది? సింపుల్గా చెప్పాలి. ఎందుకంటే ఇదే మాట రితుని సేవ్ చేయాలనిపించింది, రితుకి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలనిపించింది, అందుకే రితుని సేవ్ చేశాను అని అక్కడ మాట చెప్తావో అదే మాట అందరికి చెప్పాలి నువ్వు. అప్పుడు నువ్వు బ్యాడ్ అయిపోవు, ఎందుకంటే కాంట్రడిక్టింగ్ అవ్వవు నువ్వు స్టేట్మెంట్స్. ఇది సింపుల్ విషయం, నువ్వు ఎంతమందికైనా 100 మందికైనా కానీ ఒకటే మాట చెప్పచ్చు, ప్రాబ్లం లేదు. బట్ అలా ఈ లెంతీ కాన్వర్జేషన్ అందరి దగ్గరికి చెప్పి అందరి దగ్గర నువ్వు దాన్ని సాటిస్ఫై చేసుకోలేవు, అందరూ దానికి కరెక్ట్గా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వరు అని అబ్బాయి చెప్తున్నాడు అమ్మాయికి. స్వార్థం లేని టాప్ 2. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అని చెప్తే ఎందుకు ఇదంతా ఎందుకు ఇంత ఆలోచిస్తుంది అమ్మాయి అని చెప్పి అనుకుంటారు. పిచ్చి బట్టి ఆలోచిస్తుందా, ఇంత ఆలోచిస్తుంది, ఇవన్నీ మాకెందుకు, సో ఆ అమ్మాయికి ఎందుకు ఇచ్చిందో అది చెప్పు చాలు, వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అని మాకెందుకు అని అనుకుంటారు, అన్నీ అనవసరం నువ్వు అని చెప్పి అంటుంటాడు తనూజ. ఎవరేమి అనుకున్నా నేను నా గేమ్ ఆడతా, ఓకే, నన్ను ఎంత బ్లేమ్ చేసినా, నేను ఎంత మంచిదాన్ని, నేను ఎంతమంది నన్ను మంచిది కాదు అని చెప్పినా, సో నా గేమ్ నేను ఆడుకుంటానయ్యా, నా గేమ్ నేను చెప్తాను. నేనేం పెద్ద మంచిదాన్ని అని చెప్పట్లేదు, నేనేం తోపుతురమని చెప్పట్లేదు, నేనేం అవతార స్త్రీ అని చెప్పట్లేదు, నా గేమ్ నేను నచ్చినట్టు ఆడుకుంటాను, నన్ను ఎవరైనా తిట్టుకోనియండి అని అమ్మాయి అంటుంది అనమాట. ఇంకా అమ్మాయికి ఇంకా అర్థమైపోయింది అన్నీ ఇంకా తెగించి గేమ్ ఆడాల్సిందే, తెగించకపోతే కష్టం అని చెప్పి అమ్మాయి అంటుంది. కళ్యాణ్ ఆ బోటు టాస్క్లో కూడా నువ్వు ప్రాపర్గా సరిగ్గా చెప్పలేదు బర్నీ గారి గురించి, అది ఇది చెప్తుంటే తనూజ అంటే యాక్చువల్గా బర్నీగా అందుకని అరిచింది. అది అంటే అరుచుకుంటే అరుచుకొని కళ్యాణ్, తిట్టుకునే వాళ్ళు తిట్టుకొని కళ్యాణ్, అనేవాళ్ళు అనుకోని కళ్యాణ్, బాధపడితే బాధపడి నన్ను తిట్టుకుంటే తిట్టుకొని, నేను బాధపడ్డాను, నేను ఎవరిని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోను, నేను ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోను, నేను బాధపడటము నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం నా వల్ల కాదు, నువ్వు నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగొద్దాడు ఎవరిని మా జీవితం మరి ఇంత చెప్తే నా మీదకి వచ్చొద్దా అని చెప్పి ఆ పిల్లాడు మళ్ళీ హలో మేడం నేను అడుగుతా ఎక్స్ప్లెనేషన్, ఓకేనా, నేను పక్కా అడుగుతా అన్నాడు. ఈ అబ్బాయికి ఎక్స్ప్లెనేషన్ అడగకపోతే నిద్ర పట్టదు, తెలుసుకోవాలి ఖచ్చితంగా, అసలు రీజన్ ఏంటో తెలియాలి అబ్బాయికి, తెలియకపోతే నిద్ర పట్టదు. అంటే తను ఒకవేళ నాకు చెప్పాలని ఉందంటే ప్లీజ్ రా వచ్చి విను, అంతేగాని అప్పుడు కూడా ఓపిక లేకపోతే వదిలేసే నీకు, అంతేగాని ప్లీజ్ నన్ను అలా అడగొద్దు నేను చెప్పలేను అంటది. సరే ఏదో ఒకటి లేండి ఇలా చెప్తా ఉంటుంది అనమాట. ఇది వీళ్ళ మధ్య జరిగిన లెంతీ డిస్కషను.
నేను ఏమంటా అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఆలోచిస్తున్నారు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు. ఈ అబ్బాయి అమ్మాయి బ్యాడ్ అవ్వకూడదు, ఈ అబ్బాయి అమ్మాయికి పాయింట్స్ ప్రాపర్గా పెట్టాలి. షార్ట్ పాయింట్స్ పెడితే నువ్వు ఈజీగా సర్వైవ్ అవ్వగలుగుతావు, లెంతీ డిస్కషన్స్ పెడితే అందరి దగ్గర ఒకటేలాగా చెప్పలేవు. ఈ పాయింట్లో నీకు అందుకు అనిపించింది. ఓకే, దివ్య పాయింట్లో తనూజ గౌరవ్ని ఎందుకు నామినేట్ చేసింది, దివ్యాని ఎందుకు చేయలేదు అనేది క్లారిటీ వచ్చింది. వీళ్ళిద్దరు కూర్చుంటే గేమ్ మీద మనకు ఒక క్లారిటీ వస్తుంది. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఎలా ఉన్నాయి, వీళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉన్నదో ఒక క్లారిటీ వచ్చింది. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే మంచిగానే డిస్కస్ చేసుకుంటారు అబ్బా, కంప్లీట్ గేమ్ డిస్కస్ ఉంటుంది. లైక్ భరణి గారు దివ్య గారు కూర్చుంటే అలా వేరే ఉంటుంది, కానీ వీళ్ళిద్దరు మాత్రం మంచి బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ జరిగింది. అంటే లైక్ మనకున్న చాలా డౌట్స్ కళ్యాణ్కి కూడా సేమ్ అయ్యే డౌట్స్ ఉంటాయి. బయట ఒక వ్యూవర్కి కానీ, ఒక రివ్యూవర్కి కానీ, ఒక ఆడియన్కి కానీ ఏవైతే డౌట్స్ ఉంటాయో అవే డౌట్స్ కామన్ మ్యాన్కైనా, కామనర్కి, కళ్యాణ్ బాబుకి అవే డౌట్స్ ఉంటాయి. అవే డౌట్స్ అక్కడ అడుగుతాడు. వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఆమె దగ్గర నుంచి వస్తుంది. అప్పుడు అసలు తెలియకుండానే సేవ్ చేస్తాడు ఆ అమ్మాయిని. ఇంత ఎక్స్ప్లెయిన్ చేసింది అమ్మాయి, ఓహో ఇంతకా గౌరవ్ని నామినేట్ చేసింది అంటే 2 నామినేషన్లు ఉంటే ఒక గౌరవ్తో పాటు దివ్యాని కూడా నామినేట్ చేసేది ఒకటి ఉంది కాబట్టి ఫస్ట్ గౌరవ్ నామినేట్ చేసింది అనుకోవాలి మనం. అంతే తప్పితే భయపడి కాదు, ఇంకోటి కాదు అని చెప్పి మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి దాన్ని, బికాస్ ఆఫ్ కళ్యాణ్. అందుకే నేను అంటున్నా స్వార్థం లేని టాప్ 2. ఇప్పటికైనా మీకు జస్టిఫికేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే జై హింద్.